దేవుని వాటిని చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదామండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనమును నడుచుకొనవలనని దేవుడు మన యందు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనమును క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. రక్షించిన కృప, ద గ్రేస్ దట్ సేవ్స్, మనల్ని రక్షించిన దేవుడు. మనం రక్షించబడిన వారిని మనంతటా మనం కాదు, మనం చేసిన కార్యం బట్టి కాదు. నాట్ బికాస్ వి క్వాలిఫై, కేవలం కృప ద్వారానే మనం రక్షించబడ్డామని తెలియజేయబడుతుంది. క్రియలను బట్టి కాదు, ఎవరు అతిశయిస్తానికి. కానీ రక్షించబడిన వారిని దేనికంట? 10వ వచనం చూస్తే, ఫర్ వీఆర్ ద గాడ్స్ హ్యాండీ వర్క్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్క్స్. సత్క్రియ, సత్కార్యములు చేస్తానికి ప్రభు మన కొరకు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు, సత్కార్యాలు చేస్తానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడంట. ఈ సంవత్సరం నేను ఏం చేయాలి మీకు అర్థం కాకుండా ఉంటే, యూ హ్యావ్ టు డూ గుడ్ వర్క్స్. ఎందుకంటే చివరికి దేవుడు కోరేది మన జీవితం ద్వారా ఆయనకి మహిమ రావాలని. దేవుడు మన జీవితంలో నిర్ణయించిన కార్యాలు జరగాలని, మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృప మనం అనుభవిస్తూ మనం ఇతరులకు చూపియాలని. ఈరోజు మీ జీవితం సరిగా ఉందా? ఈరోజు మీ జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? ఈరోజు మీ జీవితం దేవుని మహిమపరిచినట్లుగా ఉందా? లేకపోతే ఒక్కసారి పరీక్షించుకోండి. ఈరోజు దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, మనము జీవించేది ఆయన మహిమ కొరకు, మన జీవితంలో ఫలించినట్లుగా, మన జీవితంలో దేవునికి మహిమపరిచినట్లుగా ఉండాలి. యు సీ హిస్ గ్రేస్ దట్ సేవ్డ్ us. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచును అని వ్రాయబడి ఉన్నది. మనం చూస్తున్నాము, దేవుడు మనకి హీ హస్ గివెన్ us ద గ్రేస్. ఇంకో మాట చెప్పాలంటే, దిస్ ఇస్ శాంటిఫైయింగ్ గ్రేస్. మనల్ని దేవుడు ప్రత్యేకపరిచాడంట. ప్రత్యేకపరిచి మే హ్యావ్ అబండెన్స్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. అబండెన్స్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. ఆయన కృప ద్వారంగా మనము బ్రతకాలని, ఆ కృప ద్వారంగా మనం కార్యములు, దేవుని మహిమపరిచే కార్యములు జరిగించాలని దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడట. ప్రత్యేకపరిచిన కృప. The grace that is bound towards you, God is able to make all grace bound towards you, that you always have sufficiency. సమృద్ధి ఉండి, నేను ఎలా చేస్తాను, నేను ఎలా బ్రతుకుతానంత దేవుడు అంటున్నాడు, నీకు నేను కృప ద్వారంగా ఇస్తాను సమృద్ధి. నీకు కృప ద్వారంగా సమృద్ధినిచ్చి, నీలో సమృద్ధి కలిగిన వ్యక్తిగా నీవు ప్రతి కార్యం నందు కావాల్సిన సమృద్ధి, అబండెన్స్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్, దట్ యు మే హ్యావ్ అబండెన్స్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. నిన్ను రక్షించిన దేవుడు కృప ద్వారా నిన్ను రక్షించాడు. కానీ అదే సమయంలో రక్షించబడిన నీవు ఆయన చేతి పనిగా ఉన్నావు. ఆయన మహిమను కనబరచాలి. నీ సత్క్రియల ద్వారంగా దేవుడు మహిమపరచబడాలి. కానీ ఎలాగంటే నీ అంతటా నువ్వు చేస్తాం కాదు, నీకు అబండెన్స్ ఇచ్చి నీకు ప్రొవిజన్ ఇచ్చేది కూడా ఆయనే. నీకు పిలుపునిచ్చిన దేవుడు, నీకు తరుణాలు ఇచ్చే దేవుడు, నీకు పిలుపునిచ్చే దేవుడు, నీకు సమృద్ధినిచ్చే దేవుడు. నమ్ముతున్నారా? ఈరోజు చాలామంది దేవుడు పిలుచుకున్నాడు, మరి ఏం చేయమంటావు, ఎట్లా చేయమంటావు? దేవుని పిలుపు ఎప్పుడు దేర్ ఇస్ విత్ ప్రొవిజన్. దేవుడు ఎప్పుడు పిలిచినా కూడా అందులో సమృద్ధి ఉంది. ఆయన పిలుపులో ఆయన కొరకు జీవించే ఎవరికి కొరత తక్కువ ఉండదు. నమ్ముతున్నారా అండి? దెర్ ఇస్ ప్రొవిజన్. దెర్ ఇస్ ప్రొవిజన్. మీ పక్కన ఉన్న చూసి దెర్ ఇస్ ప్రొవిజన్ అని చెప్పండి. ఎందుకంటే చాలామంది ఈ బ్రతికి ఎలాగా బ్రతకాలో అర్థం కావట్లేదు, ఈ పని ఎలా చేయాలి అర్థం కావట్లేదు, ఇది ఎలా నేను సాధిస్తాను అర్థం కావట్లేదు, ఇది ఎలా నేను ముందుకెళ్తాను అర్థం కావట్లేదు. ఆయన కృప చాలు నీకు.
ఆయన నీకు సహాయాన్ని ఇచ్చే దేవుడు, నీకు కృప ద్వారంగా నీకు శక్తిని, నీకు సహాయాన్ని అనుగ్రహించే దేవుడు. అదే సమయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు చూసినప్పుడు ఆ కృప మనల్ని నిలబెడతాడంట. ఒకసారి చదువుతామండి. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. నా శక్తి పరిపూర్ణము, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను సంతోషంగా అతిశయపడతాను. యు సీ ద గ్రేస్ దట్ విల్ సస్టైన్ అవర్ లైఫ్స్, మనల్ని ఆదరించి బలపరిచి మనల్ని నడిపించే ఆయన కృప అండి. ఈరోజు ఇక్కడ వచ్చిన వారికి మీకు ఇప్పటికే విన్నది 3 మాటలు చెప్పాలంటే, కృప ద్వారా రక్షించబడడం, మన జీవితంలో కృప ద్వారంగా మనకు సమృద్ధి అనుగ్రహించబడింది మంచి కార్యాలు జరిగిస్తానికి, ఆయన కొరకు జీవించబడటానికి. అదే సమయంలో కృప ద్వారంగా వీఆర్ సస్టైన్డ్, మన బలహీనతల మధ్యలో ఆయన కృప మనకు చాలు. అదే సమయంలో 4వది చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం, అందువలన మనమును నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. Therefore, since we are receiving a kingdom which cannot be shaken, మన ప్రార్థన చేసినప్పుడు చేస్తున్నాం, నీ రాజ్యము వచ్చునుగాక, లెట్ దై కింగ్డమ్ కమ్. యేసు ప్రభు వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడు? ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. There is a kingdom is near. ఈరోజు మనం చెప్పచ్చు, మనం రాజ్యపు రాయబారులమి. వీఆర్ ద కింగ్డమ్ అంబాసిడర్స్. ఇక్కడ తెలియజేయబడుతుంది, సిన్స్ వీఆర్ రిసీవింగ్ ఎ కింగ్డమ్ విచ్ కెనాట్ బి షేకెన్, లెట్ us హ్యావ్ గ్రేస్. ఏం గ్రేస్ ఇది? బై విచ్ వీ మే సర్వ్ గాడ్ యాక్సెప్టబుల్లీ విత్ రెవరెన్స్ అండ్ గాడ్లీ ఫియర్. ఆ కృప లేకపోతే నీవు దైవరికంతో, భయభక్తులతో, దైవ భయముతో నీవు పరిచర్య చేయలేవు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని కృప నీలో ఉన్నప్పుడు దైవ భయం నువ్వు కలిగి ఉంటావు. దేవుని కృపలో నువ్వు జీవిస్తున్నావు అన్నప్పుడు భయభక్తులతో జీవిస్తావు. దెర్ ఇస్ రెవరెన్స్ ఇన్ యూ, దెర్ ఇస్ రెవరెన్స్ ఇన్ యూ, దెర్ ఇస్ ఆనర్ ఇన్ యూ. ఈరోజు దేవుని సన్నిధిలో మీ జీవితంలో దేవుడు అంటే గౌరవం ఉందా? దేవుడు అంటే భయభక్తులు ఉందా? దేవుడు అంటే తగ్గించుకొని దేవుని నమ్మకంగా సేవించే వారు ఉన్నారా? యు సీ, ఇన్ దిస్ ఛాలెంజింగ్ వరల్డ్ వీ హ్యావ్ టు రిమెంబర్ సిన్ సిన్ సిన్. ఎక్కడ చూసినా పాపము పాపము పాపము. పాపుల మధ్య నేను ఎలా ఉంటానయ్యా అంటే, దేవుడు అంటున్నాడు, నా కృప నీకు ఇచ్చాను, నిన్ను బలపరిచేది, నిన్ను రక్షించేది, నిన్ను నడిపించేది, నీ ద్వారా నా కార్యాలు జరిగించేది, దాన్ని బట్టి నువ్వు నాకు అంగీకారంగా జీవించే కృప నీకు ఇచ్చాను. ఈరోజు ఎంతమంది ఆ కృపని గ్రహించేవారుగా ఉన్నారు? ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని ద్వారా ముట్టబడిన వారుగా, దేవుని ద్వారా నడిపించబడేవారుగా, దేవుని హస్తం ద్వారా తాకబడిన వారు ఉన్నారు? యు సీ, ఐ జస్ట్ వాంట్ గివ్ యూ ఫ్యూ అవుట్లైన్స్. ఒక వ్యక్తి జీవితము నిజంగా దేవుని ద్వారా ముట్టబడిన జీవితం అంటే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి జీవితము నిజంగా దేవుని హస్తము, దేవుని సన్నిధి కలిగిన జీవితం ఎలా ఉంటుంది? ఎవిడెన్సెస్ మీరు చూడాలంటే, కృపలో జీవిస్తూ దేవుని భయం కలిగి జీవిస్తున్నారంటే మీ జీవితంలో ఎవిడెన్సెస్ ఏంటి? ఇప్పుడు ధ్యానించిన రీతిగా ద ఎవిడెన్స్, నెంబర్ 1 ఎవిడెన్స్, యూ విల్ హ్యావ్ ఆనర్ అండ్ రెవరెన్స్. దేవుడు అంటే భయము, భక్తి. ఏదో దేవుడు చంపేస్తాడని కాదు, తండ్రి, యజమాని గౌరవం. బానిస లాంటి గౌరవం కాదు, బిడ్డ లాంటి గౌరవం. రెండోది, ఒక వ్యక్తికి, దేవుని దగ్గరగా చేరిన వ్యక్తికి, దేవుని ద్వారా ముట్టబడిన వ్యక్తికి దైవ జ్ఞానం ఉంటుందండి. దేవుని ఎడల భయం కలిగిన వారికి జ్ఞానం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ సామెతలు 9:10 ఒకసారి చదువుదామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానానికి మూలమంట. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. పరిశుద్ధ దేవునిని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుని గురించిన
తెలివియే వివేచనకు ఆధారము. వివేచనకు ఆధారము. ఈరోజు ఎంతమంది నిజంగా వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, మన మనసులో మారి దేవుని హస్తం ద్వారా ముట్టబడిన వారుగా దేవుని జ్ఞానము, దైవ జ్ఞానంతో జీవించే వారుగా ఉన్నాం. గర్విష్టికి దేవుని జ్ఞానం ఉండదండి. గర్వపు హృదయానికి దేవుని జ్ఞానం ఉండదు. ఏ ప్రైడ్ఫుల్ మ్యాన్ ఈజ్ నెవర్ గాడ్ కాన్షియస్. ఎ ప్రైడ్ఫుల్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ సెల్ఫ్ కాన్షియస్. ప్రైడ్ ఈజ్ ఆల్వేస్ సెల్ఫ్. గర్వం ఎప్పుడు స్వార్థమే. కానీ అదే సమయంలో చూసినప్పుడు దేవుని హస్తము మన తోడు ఉన్నప్పుడు దైవ భయం ఉంటుంది. దేవుని అంటే భయభక్తులతో గౌరవంతో బ్రతుకుతాము, జ్ఞానం కలిగిన వారుగా ఉంటాము. దేవుడు మన తోడు ఉన్నప్పుడు దేవుడు నాకు తెలియజేస్తుంది, మనకి స్వతంత్రత ఉంటుంది. దెర్ ఇస్ ఫ్రీడమ్, దెర్ ఇస్ లిబర్టీ. ఈరోజు చాలామందికి స్వతంత్రత ఉందని ఎలా పడతా అలా బ్రతుకుతున్నారు. నేను ఏది పడతా అది చేస్తాను అంటున్నారు. నేను ఎలా పడతా అలా జీవిస్తాను, ఎలా పడతా అలా మాట్లాడుతాను, ఏదంటే అది చేసుకుంటాను, నా ఇష్టం అంటున్నాను. నో. మీరు వెలపెట్టి కొనబడిన వారు. దేవునికి అంగీకారంగా మీరు బ్రతకాలని, కానీ మీరు ఇష్టం వచ్చేలాగా మీరు బ్రతుకుతానికి లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిన్న ధ్యానించే ఆత్మ నియమము చొప్పున పాప మరణ నియమాల్ని జయిస్తాము. దెర్ ఇస్ అ లా. యువర్ సెయింగ్ ఐఎమ్ నాట్ దేర్ ఫర్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ లా. వాట్ లా ఆఫ్ యువర్ గ్రేస్? కానీ ఆ గ్రేస్ లా అనేది మర్చిపోద్దు. వి సే గ్రేస్ ఇస్ ఫ్రీ, సో లివ్ ఫ్రీ హౌ ఎవర్ యు వాంట్. నో. ఈ నుకాలైతల బోధ కూడా అంతే. ఒకసారి రక్షించబడ్డావా, వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్ అంటారు. ఒకసారి రక్షించబడ్డావా ఇంక అంతే. నువ్వు ఎలా బ్రతికినా, ఏం చేసినా, ఏ పాపం జరిగించినా నువ్వు రక్షించబడ్డావు, నీ పేరులో జీవగ్రంథంలో రాయబడదు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, పర్వాలేదు. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. బిడ్డ, నువ్వు ఎట్లన్నా పాపంలోనే బ్రతుక్కో, కానీ కంటిన్యూ చేసుకో. దేవా నిన్ను నేను అంగీకరిస్తాను అని చెప్పేస్తా చాలు. ఇంకా నువ్వు చేసినట్టే చేసుకుంటా అంటే వెళ్ళిపోతావు పరలోకానికి. నో, అది దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. పాపం విస్తరిస్తుందని కృప ఇంకా అధికంగా విస్తరిస్తుంది. అందుకని పాపం చేస్తూ ఉండొచ్చా? నో. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. సిన్, గ్రేస్ మచ్ మోర్ అబాండ్స్, బట్ డస్ నాట్ గివ్ యూ పర్మిషన్ టు కంటిన్యూ సిన్. మనము పాపంను విడిచి దేవుని మార్గంలోకి రావాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నిజంగా మన జీవితంలో దేవుని తాకుదల, దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని పొందిన ప్రతి ఒక్కరికి మొదటిగా గౌరవము, ఘనత, రెవరెన్స్ అండ్ ఆనర్, దైవ భయము, గౌరవం ఉంటుంది. రెండోది జ్ఞానం ఉంటుంది. దేవుని ఎడల కలిగే భయాన్ని బట్టి దేవుణ్ణి కలిగిన వ్యక్తికి దైవ జ్ఞానం ఉంటుంది. అదే సమయంలో మూడోది స్వతంత్రత ఉంటుంది. there will be liberty. నాలుగోది చూసినప్పుడు నిజమైన శక్తి కలిగిన వారు ఉంటారు. ఐదోది చూసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 ఒకసారి చదువుతామంటే, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. See, the fear of God, the presence of God, the transformation power of God will protect you. మీ జీవితంలో క్షేమం కాపుదలిస్తుంది. ఎలాంటి వారికి దేవుని హస్తము, దేవుని తాకుదల ఉంటుంది. ఎలాంటి వారికి దేవుని హస్తము వారి పైన ఉంటుంది. ఇప్పటికే కొన్ని రోజులకి ధ్యానిస్తూ వచ్చాం. విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి, పీపుల్ హూ హావ్ బ్రోకన్నెస్, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుని సన్నిధి, దేవుని శక్తి వారి తోడు ఉంటుంది. దేవుని వాక్యం ఉంది. ఆ మాట చూడాలంటే కీర్తనలు 51:17 చదువుతామండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైందంట. విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడంట. జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ట్రూ బ్రోకన్నెస్, మీ జీవితంలో నిజమైన తగ్గింపు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారైతే దేవుని శక్తి, దేవుని సన్నిధి మీలో ఉంటుంది. రెండోది, ఎలాంటి వారికి దేవుడిని అన్ని విషయంలో మొదటి స్థానంలో పెట్టేవారికి. మీ జీవితంలో దేవుడు ఫస్టా? అనేక సార్లు ఈ ఆలయంలో నేర్పిస్తూ ఉంటాం. గాడ్ ఫస్ట్. ఇస్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఏంటి మీ జవాబు? అందరి జవాబు ఏంటి? దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టిన వారికి దేవుని ఘనత ఉంటుందండి. దేవుని వాటిలో చూసినప్పుడు
దేవుని తాకుదల ఎవరిపైన ఉంటుంది అని చూసినప్పుడు ఎవరైతే విశ్వాసము ద్వారంగా బ్రతుకుతారో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఒకసారి తిప్పుదామండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. నీ విశ్వాసం మొదట చూపిస్తే దేవుడు ఆయన హస్తం ద్వారంగా లేకపోతే ఆయన కృప ద్వారంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. మీ జీవితంలో ఇప్పుడు ఏ విషయంలో మీరు విశ్వాసాన్ని చూపిస్తున్నారు? ఏ విషయంలో విశ్వాసాన్ని ఎత్తి పెడుతున్నారు? ఏ విషయంలో దేవుని ఎడల విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఊరకే ప్రార్థన కాదు, విశ్వాసంతో కూడిన ప్రార్థన. విశ్వాసము లేకుండా ఏది జరిగించలేము. 4వది చెప్పగలుగుతాను, ఎలాంటి వారిపైన దేవుని హస్తము ఉంటుంది అన్నప్పుడు చూడాలంటే కృతజ్ఞత హృదయం కలిగిన ప్రతి ఒక్కరిపైన దేవుని హస్తం ఉంటుందండి. దేవుని వాక్యం చూడాలంటే కీర్తన 69 Psalms 69:30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను రెక్కలు గల కోడెల కంటేను అది యెహోవాకు ప్రీతికరము. Wow. You see, when you have an attitude of thankfulness, that attitude that can please God, God will genuinely touch you. కృతజ్ఞత లేని వారి జీవితంలో దేవుడు ఏది జరిగించాడండి? కృతజ్ఞత లేని వారి జీవితంలో దేవుడు ఏ కార్యం జరిగించాడండి? దేవుని వాక్యం చూడాలంటే ఎలాంటి వారిపైన దేవుని హస్తం ఉంటుంది? ఎవరైతే నిజంగా ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే నిజంగా వాంఛ కలిగి ఉంటారో, నిజంగా డిజైరింగ్, దేవా నువ్వు నాకు కావాలి ప్రభా, నీ దీవెన కావాలి ప్రభా, నీ హస్తం నా పైన ఉండాలి ప్రభా, నీ సహాయం నాకు అనుగ్రహించబడాలి ప్రభా, నీవు నా తోడు ఉండాలి ప్రభా. వాంఛ లేకుండా, ఎవరు ఆశ లేకుండా తృప్తిపరచబడలేరండి. దేవుని రాజ్యంలో చూస్తే ఆశ కలిగిన వారు తృప్తిపరచబడతారంట. దీవించబడాలని వాంఛ ఉండాలంట, ఫలించాలని ఆశ ఉండాలంట. నీకు ఆశ లేకపోతే దేవుడు చేయడంట. when I say desire, నీకు ఒక దీవెన కావాలంటే, ఒక బహుమానం కావాలంటే, ఎప్పుడు చెప్పిన ఉదాహరణ, ఇది ఎవరికి కావాలంటే నాకు కావాలన్న వాడికి ఇస్తాడు దేవుడు. ఇది ఎవరికి కావాలంటే అట్లా చూసేవాడికి దేవుడు ఇస్తాడా? ఇంకెవరికైనా కావాలా అని అడుగుతాడు. దేవుడు వాక్యం ఉంటుంది, నీ స్థానం నువ్వు తీసుకోకపోతే నీ స్థానం తీసి ఇంకోటికి ఇస్తాడంట. నీ కిరీటం కొరకు నువ్వు ప్రయత్నం చేయకపోతే నీ కిరీటాన్ని ఇంకోటికి ఇచ్చేస్తాడంట. ఓరక షో పీసులు పెట్టుకోడు దేవుడు. గాడ్ ఈజ్ ఆల్ ప్రొవైడింగ్, ఆల్ సఫిషియంట్. నీ జీవితంలో అన్ని అనుగ్రహించి అన్ని విషయంలో సమృద్ధిని ఇచ్చే దేవుడు. కానీ నీకు కావాలన్న ఆశ లేకపోతే, వాంఛ లేకపోతే దేవుడు ఇవ్వడండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని సన్నిధిలో ఆశతో వచ్చున్నారా? దేవుని సన్నిధిలో కోరికతో, ఆశతో, వాంఛతో వచ్చినట్లయితే మీకు నిశ్చయంగా అనుగ్రహించబడుతుంది. బికాజ్ దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతని తీర్చువాడు. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సహాయం వేడుకోదాం. ఎక్కడ దేవుని అడగండి, దేవా నా జీవితంలో సహాయం దయచేవా. గాడ్ హెల్ప్ మీ, గాడ్ హెల్ప్ మై లైఫ్, హెల్ప్ మీ. దేని విషయమై చింతించద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బట్ రాదర్ లెట్ నో గాడ్, లెట్ ఎవ్రీథింగ్ బీ నోన్ టు గాడ్ త్రూ ప్రేయర్ అండ్ సప్లికేషన్. త్రూ ప్రేయర్ అండ్ సప్లికేషన్, ప్రార్థన, విజ్ఞాపన, విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్. కృతజ్ఞతాస్తుతితో, దేవా నువ్వు బలవంతుడైన దేవుడు, నువ్వు కార్యము జరిగించే దేవుడు, నా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించే దేవుడు, నువ్వు శక్తినిచ్చే దేవుడు అయ్యా. నీ రక్తంలో మాకు జయం ఉంది, నీ రక్తంలో మాకు విడుదల ఉంది, నీ రక్తం ద్వారా మాకు సమాధానం ఉందయ్యా. ఈరోజు దేవుని వేడుకున్నాను, సన్నిధి వేడుకున్నాను, సహాయం వేడుకున్న వారితో చెప్పండి, దేవా నువ్వే నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా. నీతో నేను బ్రతుకుతాను, నీతో నేను నిబంధన చేస్తున్నానయ్యా. నేను నీ బిడ్డని ప్రభా, నేను నీ సొత్తుని ప్రభా. నా అజ్ఞానాన్ని క్షమించు, నా విధేయతను క్షమించు, నా నిర్లక్ష్యతను క్షమించు. ఈ సంవత్సరం నాకు కావాల్సిన జయము కావాలి, విడుదల కావాలి, నెమ్మది కావాలి. అజ్ఞానంలో నేను బ్రతకడయ్యా. చెప్పండి, దుష్టుడు నన్ను ఏళ్తానికి వీల్లేదు, చీకటి నన్ను ఏళ్తానికి వీల్లేదు. ప్రభా నీ ఆత్మ
మనం ఏలాలయ్యా. నీ ఆత్మ ద్వారా నడిపించబడాలయ్యా. నీ ఆత్మ నడిపింపడాక కలిగి ఉండాలి ప్రభా. నీ ఆత్మ సహాయాన్ని నేను కోరుచున్నాను ప్రభా. దేవా, ఇదిగోనయ్యా నీ సన్నిధిలోకి వచ్చున్నామయ్యా. నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నువ్వు మా తండ్రివని, నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా కడగబడిన మేము నీ సొత్తని ప్రకటిస్తూ మా జీవితం నీకు అంగీకారంగా ఉండాలండి. నిన్ను మహిమపరిచే జీవితంలో ఉండాలండి. మా జీవితంలో నీ చిత్తము జరగాలని ఆశతో దేవా నీకు అంగీకారంగా బ్రతకాలని నీ సన్నిధిలో చేరుకున్నామయ్యా. మా అంతటా మేము ఏమి చేయలేమని గ్రహిస్తున్నాము. మా శక్తి చాలదు, మా బలము చాలదు, మాది ఏది చాలదు ప్రభా. బలహీనులమైన మమ్మల్ని బలపరిచే దేవుడు నీవే. మా జీవితంలో మమ్మల్ని ఆదరించి మాకు శక్తినిచ్చి మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని బలపరిచి నీ ఉద్దేశాల కార్యాలు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు నీవే. మేము ఈరోజు బ్రతుకుతున్నామంటే నీ వాక్కుని బట్టేనయ్యా. నీ వాక్ మమ్మల్ని బ్రతికించేదయ్యా. నీ వాక్ నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించేదయ్యా. దేవా, ఇదిగోనయ్యా సమర్పించుకుంటున్నాము. నీ ఆత్మ ద్వారా మలచబడాలని, నీ ఆత్మ ద్వారా ముంచబడాలని, నీ ఆత్మ ద్వారా అయ్యా మా జీవితాలను నూతన పరచబడాలని ఆశపడుతున్నాము అయ్యా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు ప్రభా. మా జీవితాలను చక్కబెట్టు ప్రభా. మమ్మల్ని బాగు చేయి ప్రభా. మాలో నా పాపపు స్వభావాన్ని తీసిపోయి ప్రభా. మమ్మల్ని మలచేయ. ఈ శరీరాన్ని జయించే శక్తిని దయచేయ. అపవాది శోధనలు ఎదిరించే శక్తి దయచే ప్రభా. అపవాదిని పారదోలే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. నీ నామములో మాకు అధికారం ఇచ్చావు కదా ప్రభా. విశ్వాసముతో మేము ప్రార్థిస్తే, నీ చేతుల్లోకి మమ్మల్ని మేము సమర్పించుకుంటే, నీ ఆత్మ శక్తితో మేము నింపబడితే దేవా, అపవాదిని గద్దించేటప్పుడు వాడు పారిపోతాడు కదా ప్రభా. దేవా, ఎందుకంటే అపవాది మా జీవితాన్ని ఏలడం వద్దయ్యా. నా జీవితంలో కలిగించిన నష్టములు, కష్టములు ఎన్ని చాలు ప్రభా. నీతో నడపబడాలి, నీ చిత్తంలో జీవించాలి, నీ సాక్షిగా బ్రతకాలి, పరిపూర్ణతలోకి మేము రావాలయ్యా. దేవా, మాలో కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ దయచే ప్రభా. దేవా, మమ్మల్ని మలచు, మమ్మల్ని మార్చు, రూపాంతర అనుభవము మాకు దయచే ప్రభా. దేవా, నీ వైపు చూస్తూ బ్రతికే జీవితంలో మాకు దయచేయ. దేవా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాము, నీ శక్తిని వేడుకుంటున్నాము. దేవా, నీవు బలవంతుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీ ద్వారా సమస్తము సాధ్యమని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నువ్వు పునరుద్ధానపు శక్తి కలిగిన దేవుడు అయ్యా. నువ్వు దేవా, మా జీవితాన్ని తిరిగి చిగిరింపజేయగలిగిన దేవుడు నీవే. తిరిగి లేపగలిగిన దేవుడు నీవే. మమ్మల్ని జీవింపజేయగలిగిన దేవుడు నీవే ప్రభా. దేవా, చచ్చిన స్థితుల్లో, చచ్చిన పరిస్థితుల్లో, చచ్చిన కుటుంబాలు ఇక్కడ ఉంటే దేవా, దయచేసి నీ పునరుద్ధానపు శక్తి ద్వారా వారిని లేపమని వేడుకుంటాడు ప్రభా. నీ పునరుద్ధానపు శక్తి మా జీవితంలో పని చేయాలని వేడుకుంటామయ్యా. దేవా, మమ్మల్ని బాగు చేయ్యా, మమ్మల్ని కడిగయ్యా, మమ్మల్ని సరిదిద్దయ్యా, మమ్మల్ని విరగొట్టు ప్రభా. దేవా, మా అందరి జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా. నీ చిత్తమే జరగాలి ప్రభా. ఇదిగో, నీ చిత్తం కానిది ఏది మా జీవితంలో ఉండవద్దు. నీ చిత్తం కానిది ఏది మా జీవితంలో జరగడవద్దు. దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా. నీ సహాయాన్ని వేడుకుంటాము ప్రభా. నీ శక్తిని వేడుకుంటాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ఉపవాస ప్రార్థనలో పాల్గొని పొందుతున్న ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా. నీ సన్నిధిని వెతుక్కుంటూ నీ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ కార్యములు జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. వారి జీవితంలో కావాల్సిన జవాబులు, విడుదల అనుగ్రహించి మనం విడుకుంటాడు. నీ ఆత్మ శక్తి ఉండాలి దేవా. నీ సన్నిధి లేకపోతే మేము ఎంత చేసినా వ్యర్థమేనయ్యా. నీ కార్యము జరిగించకపోతే మేము ఎంత మాట్లాడినా వ్యర్థమేనయ్యా. మా ప్రార్థనలు ఎంత పొడిగించినా, ఎంత పెద్ద ప్రార్థనలు చేసినా నీకు అంగీకారంగా మేము ఉండకపోతే అంతా వ్యర్థమే కదా ప్రభా. ఇదిగా మమ్మల్ని వెరగొట్టు, మమ్మల్ని మలచు, మమ్మల్ని మార్చు, మమ్మల్ని నీకు ఇష్టలుగా చేయి. నీ హస్తము మా పైన ఉండాలి, నీ తాకుదల మా పైన ఉండాలి. నా జీవితంలో నెమ్మది ఉండాలి, నా జీవితంలో నీ విడుదల ఉండాలి, నా జీవితంలో నీ శక్తి ఉండాలి ప్రభా. నీ భయంతో మేము బ్రతకాలయ్యా. నీ సమాధానంతో మేము జీవించాలి ప్రభా. మాట ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. మా జీవితంలో నుంచిన ప్రతి వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చిన దేవుడు అయ్యా. నువ్వు సమర్థుడు అయ్యా. నీ వాకుల జీవం ఉంది. నీ వాకును మేము ఎత్తిపెట్టి ప్రకటిస్తే మా జీవితంలో ప్రతి వాగ్దానాలను నెరవేరుస్తావయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించు, బలపరచు, సేదీచు, సరిదిద్దు.
నీకు ఇష్టం లేని మాలో నుంచి తీసివేయి ప్రభా. మా జీవితంలో నీ గొప్ప తలంపులను మాకు అనుగ్రహించి తెలియజేయ ప్రభా. దేవ, అజ్ఞానం మేము వెళ్ళకూడదు ప్రభా. అజ్ఞానం మేము బ్రతకూడదు ప్రభా. అజ్ఞానం మమ్మల్ని ఏలకూడదు ప్రభా. అజ్ఞానపు జీవితంగా మా జీవితాలు ఉండకూడదు ప్రభా. నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించు ప్రభా. నీ సమాధానంతో మమ్మల్ని నడిపించు ప్రభా. నీ రక్తము మా పై నుంచి నడిపించు ప్రభా. ఇదిగో ప్రభా, మేము ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయ. మమ్మల్ని నడిపించు ప్రభా. నువ్వు సమస్తము మేలు చేస్తావయ్యా, నో డౌట్ అబౌట్ ఇట్. మా జీవితంలో ఏ పోరాటం వచ్చినా నువ్వు మేలు జరిగిస్తావు. మా జీవితంలో మేము ఎటు వెళ్ళాలో మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించే దేవుడివి. నీ చిత్తంలోకే సమర్పించుకుంటున్నాము. నీ చిత్తమే జరగాలని వేడుకుంటున్నాము. నీ జ్ఞానము మాకు అనుగ్రహించయ్యా. మేము అనుకున్నది కాదు, మేము ఊహించినట్టు కాదు, మేము మాది కాదయ్యా. నీ తలంపులు గొప్పవి. నీ సమయంలో నువ్వు సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు. ఇదిగో ప్రభా, ఈ ఆళ్ళని ఇప్పటికే ఎంతోమంది దీవెనకరంగా చేసు. ఈ దీన ప్రారంభాలని నువ్వు దీవిస్తూ నడిపిస్తూ వచ్చు. గత సంవత్సరాలను నువ్వు కాచి కాపాడిన విధానాలు బట్టి వందనాలు ప్రభా. గత సంవత్సరాలంతా నువ్వు ఇచ్చిన జయములు బట్టి వందనాలు ప్రభా. గత సంవత్సరంలో ఎన్నో పోరాటాల మధ్యలో అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కూడా నువ్వు హెచ్చిస్తూ, గణపరుస్తూ, వర్ధలింపజేస్తూ నీ కార్యాలను జరిగిస్తూ వచ్చావు. నీకు వందనాలు ప్రభా. ఇదిగోనయ్యా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు మా కొరకు దాచి ఉంచినది అంతయు మరుగుపరచబడిన ప్రతి ఒక్కటి మాకు బయలుపరచమని వేడుకుంటున్నానయ్యా. నువ్వు మా పట్ల మేలే జరిగిస్తావని, నీ కీడు కాదు. నీ కొరకు నిలిచిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు కేవలం బలపరిచే దేవుడు అయ్యా. నీ పునరుద్ధానపు శక్తితో మమ్మల్ని నడిపించి, మమ్మల్ని బలపరిచి, మాలో మా ద్వారాగా నీ ఆత్మ కార్యములు జరిగించమని పెట్టుకుంటూ, ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరి ప్రార్థనలకు జవాబిచ్చి, ప్రతి ఒక్కరికి అవసరం ఆదరణ ఇచ్చి, ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చి, ప్రతి ఒక్కరిని నడిపించి, నీ చిత్త ప్రకారం మమ్మల్ని మలచమని, నీ చిత్త ప్రకారం మమ్మల్ని సరిదిద్దమని, నీకు అంగీకారంగా మమ్మల్ని నూతన మార్గంలో మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని వాడుకోమని, నువ్వు ప్రతిదీ మేలు జరిగిస్తావనే ప్రతి హృదయంలో నీవు కన్ఫర్మేషన్ ఇచ్చి నడిపించమని, నీ వాకు ద్వారా బలపరచబడాలి. దేవయ్య, నువ్వు మాట్లాడుతుందంతా ఒకటే ప్రభా, నువ్వు చేస్తావనేది చెప్తాం కాదే. మొదట మమ్మల్ని సరిగొండమంటున్నావు. మేము సరిగొంటే మేము నీ సన్నిధిని వెతుకుతే, నీ సన్నిధి మాతో ఉన్నదప్పుడు ఉన్న జరిగే కార్యాలు ఎంతో ఘనమైనవి ప్రభా. నువ్వు మా కొరకు దాచి ఉంచినది ఎంతో ఘనమైనవి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించమని, లైవ్లో వీక్షిస్తాం, లైవ్లో పార్టిసిపేట్ చేస్తాం, ఈ ప్రార్థనలు ఏకమిస్తాం. ప్రతి ఒక్కరిలో కూడా నీ వాగ్దానాలు, నీ తలంపులు నెరవేర్చి, ఈ ఆలయంలో ఉన్నవారు, లైవ్లో ఉన్న ప్రతి ప్రార్థనా భారానికి జవాబునిచ్చి, ప్రతి దాంట్లో నీ శక్తిని కనపరిచి, నీ వాగ్దానాలు నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాను తండ్రి.